సోమిరెడ్డి తినేసాడు, 100 కోట్లు సోమిరెడ్డి ఏంది ఆ సోమిరెడ్డి తినేసేదా? ఇంకా పోలని ఇంకా 1000 కోట్ల కాడ నుంచి రోజు 100 కోట్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియటంలే. కరోనా హౌస్ ఇవయా, దాంట్లో స్టాక్ చేసుకుంటానంటే ఇవు. ఇంత పెద్ద ఇన్ని వేల కోట్లు ఎక్కడ పెట్టాలా? అప్పుడు 1000, ఇప్పుడు 100. జోకర్ లాగా తయారైంది. అందుకే నేనేమంటున్నానంటే సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గ్రేట్ కాకాని గోవర్ధన్ రెడ్డికి రైతులు బుద్ధి చెప్పినారు. అయినా కూడా నీకేం మార్పు రాలే. నువ్వేం మాట్లాడుతున్నావు అసలు అర్థం కావటంలే. ఆ భాష ఏందో నీకు కనపడేది చంద్రమోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. నిద్ర లేచి మా ఇద్దరి జపం. నీకేమైనా పుణ్యం వస్తుందేమో. ఆ చంద్రుడు కదా, చంద్రులం కదా మేము, అట్లా ఆ పేర్లు చెప్తా వదిలితే నీకేమన్నా పుణ్యం వస్తుందేమో. కానీ ఒక పద్ధతి ఉండాలి. దేనికి నీ చదువు ఎందుకు? దేనికైనా నీకు కనపడటంలా వచ్చేటప్పుడు నీకు ఒక పని చేయి. నువ్వు పొదలకూరు మండలంలో 5 ఏళ్ళు ఉన్నావు. నేను ఎమ్మెల్సీకి వచ్చేప్పుడు ఒక 3 ఏళ్ళు ఉన్నాయి, 2 ఏళ్ళు మంత్రికి ఉన్నాయి, ఇప్పుడు ఒక 2 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎమ్మెల్సీగా, 3 ఏళ్ళు, ఇప్పుడు ఒక 2 ఏళ్ళు. నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావు, నేను 5 ఏళ్ళు ఏం చేశానో ఛాలెంజ్ చేస్తావు. ఒక వేదిక మీదకి నువ్వైనా రా, లేదు నీ మనుషులను పంపించు, మా వాళ్ళు వస్తారు, జర్నలిస్టులు పెడతాం, లేదు థర్డ్ పార్టీని రమ్మంటాం. పొదలకూరు మండలానికి నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు, పొదలకూరు మండలానికి 5 సంవత్సరాలు నేనేం చేశాను చూపిస్తా. నేను ఇన్నిసార్లు పొదలకూరు మండలంలో మైనస్ ఓడిపోయినా. పొదలకూరు మండలం ఓట్లతో 5,000తో ఓడిపోయినా. 14లో కొరవంతా నాకు ఓట్లు వచ్చినాయి ఈ ఒక్క ఓటుతో. అయినా 14, 19 నేనేం చేశాను? నువ్వు 19, 24 పొదలకూరు ఏం చేసావు? ఆ మైన్లు తినేసావు, దోపిడీ చేసుకున్నావు. ఆడ రుస్తుం మైన్ కాడ నుంచి భారత్ మైన్ దగ్గర నుంచి దుమ్ము రేపేసావు. పని చేయకుండా ఆఫీసులో కూర్చొని బిల్లులు చేయించుకున్నావు. ఇరిగేషన్ షట్టర్ల కోసం 7 కోట్ల రూపాయలు బిగించానని ఒక్క షట్టర్ బిగించకుండా 7 కోట్లు తినేసావు. 150 కోట్లు సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులు చేశానని చెప్పి తిన్నావు. 26 కోట్లు నుడాలో డ్రైన్స్ పేరుతో చేసి ఒక్క డ్రైన్లో కూడా మురికి నీళ్ళు అవతలికి పోవు, రివర్స్ వస్తున్నాయంట. ఏ ఊరికి పోయినాయా ఈ మురికాలో నీళ్లు స్టాగ్నేట్ అయిపోతున్నాయి, అక్కడే పేరుకుపోతున్నాయి, ఆ వాసన వస్తుంది, మేము భరించలేకపోతున్నాం, పురుగులు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయని ఒకటే ఆవేదన. పోయిన దగ్గరంతా ఇక్కడ 26 కోట్లు ఏమైందో తెలీదు. ఇరిగేషన్లో 150 కోట్లు ఏమైందో తెలియదు. 1:42 మధ్యాహ్నం ఈ చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేసి ఉన్నాయో. మరి సాక్షాత్తు కూడా నీకు ఇస్తున్నామా అబ్బాయి? ఆయన బ్రో, తోడేరు బ్రో, ఒకసారి చూడమ్మా. ఏదంటే కళ్ళద్దాలన్నా పెట్టించుకో, కూలింగ్ గ్లాసులు కాకుండా సైట్ గ్లాసులు పెట్టించుకో. నీకు కంటి పరీక్షలు కావాలంటే మేమే చేయిస్తాము. ఇవన్నీ ఒకటి కాదు, సేమ్ ఇది చూడండి. కింద తవ్వకు ముందుది, తర్వాత తవ్వింది. అవును సార్. అప్పుడు మీరు వర్షాల్లో మీరు ఇమ్మీడియట్గా వచ్చి అప్పటికప్పుడు మిషన్ ఆ రోజు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేనే దగ్గరుండి వచ్చాను. నైట్ మిషన్లు పెట్టారు, చేయించారు. ఆ గేట్లు లేవకపోతే మసాన్ బాబు, రాజగోపాల్, రత్నం, సన్ రాజగోపాల్ రెడ్డి అందరూ వచ్చినారు. జనరేటర్ పనిచేయకపోతే నెల్లూరు నుంచి జనరేటర్ తెప్పించి రెంటెడ్ జనరేటర్ పెట్టించి షట్టర్స్ ఎత్తిచ్చారు. ఆ రెస్పాన్సిబిలిటీ మాకు ఉంది. నీ మాదిరిగా ఊరికే నోరు బారేసుకుని ఇంట్లో కూర్చొని తినేది, నోరు బారేసుకునేది, నీళ్ళు గట్టిపోతున్నాయి అనేది. ఇప్పుడు ఆ చెక్ డ్యామ్స్ వల్ల ఎంత ఉపయోగం